నమస్తే కడప వార్త. ప్రభుత్వం మారినా అధికార యంత్రాంగం మారలేదా? సీమ జిల్లాల్లో కొంతమంది పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారా? అందుకే టీడీపీ కార్యకర్తలు వరుస హత్యలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలు అతి దారుణంగా చంపబడ్డారు. గత వారం రోజుల కిందట మరొక కార్యకర్త బండారాలతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపడం జరిగింది. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లాకు చెందిన సంజన్న అనే టీడీపీ కార్యకర్తను రామాంజనేయులు మరియు కొంతమంది కలిసి వేట కొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపడం జరిగింది. ఈ హత్య శనివారం రాత్రి 11 గంటలకు చోటు చేసుకుంటే మరుసటి రోజు ఆదివారం అర్ధరాత్రి అంటే అదేదో రాత్రి 12, 1 గంట అయితే అది అర్ధరాత్రి సార్. జనాలు తిరుగుతున్న టైంలో 9 గంటలకు రాత్రి 9 గంటల నుంచి 9:30 మధ్యలో రోజు ప్రతి శుక్రవారం మా నాన్న మందిరంకి వెళ్ళేవాడు. ఆ మందిరము కరెక్ట్ వడ్డే అంజి వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ మందిరం దగ్గర. చాలా రోజుల నుంచి మా పైన ఆల్రెడీ మా నాన్న నుంచే అటాక్ చేస్తున్నారు, అటాక్ ఉంది, థ్రెడ్ ఉందని చాలా మంది చెప్తున్నారు. మనం చెప్పేది అందరికి డిపార్ట్మెంట్కి కూడా మనం చెప్పాము ఇలా థ్రెడ్ ఉందని. బట్ అది ఈరోజు నిన్న ఏం జరిగింది, ఒక్కరిని చూసుకొని వెంటనే అందరూ గుమ్మిగూడి వచ్చేది ప్రతి శుక్రవారం వచ్చేది తెలుసుకున్నారు. వెంటనే గుమ్మిగూడి కత్తులతో ఒక కిరాతకంగా అంటే ఏదో ఒక రౌడీ షీటర్ ఏదో పిక్ ప్యాకెటర్ని ఎట్లా నరికారో అలా నరికారు మా తండ్రిని. పొంగనూరుకు చెందిన రామకృష్ణ నాయుడు అనే టీడీపీ కార్యకర్తను వైసీపీకి చెందిన వెంకట్రమణ అనే వ్యక్తి అతి దారుణంగా చంపడం జరిగింది. రామకృష్ణ చనిపోక ముందు ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. రామకృష్ణ ఆ వీడియోలో తనకు ప్రాణహాని ఉందని, తన భార్య 2 కాళ్లు నరికేశారని, నన్ను నా కొడుకును కూడా బతకనివ్వరని, దయచేసి వైసీపీ నాయకుల నుంచి నాకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసుల్ని ఆయన ఆ వీడియోలో వేడుకోవడం జరిగింది. ఎంత వేడుకున్నా ఆ కాకి దొరలు కనికరం చూపలేదని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పట్టుకొని కొట్టేది, నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది, ఈ దాని రావద్దు ఆ దాని రావద్దు, ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు. నిన్న నా భూమికి మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసినారు. ఏం అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు. మళ్ళీ నా కోడలు వస్తే నా కోడలను పట్టుకొని కొట్టినారు. మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు. అంతకు ముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసులు కాల్చి కేక్ కోస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేక్ను గుద్దుకొని వెళ్ళిపోయి నా పిల్లలకి 2 కాళ్ళు ఇది చేసినారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు. ఈ పొద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పనికి సీఏ పొంగనూరు పోలీస్ స్టేషన్కి సీఏకి ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్. అప్పటికప్పుడే నైటే నేను ఈ పొంగనూరుకి వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారి కూడా పంపించలేదు. మళ్ళా వచ్చి నేను నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పొంగనూరు స్టేషన్ కాడికి కంప్లీట్ ఇస్తే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే గొంతుకి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ ఒక 5 నిమిషాలు కాకనే మళ్ళీ బయట ఇంటికి పంపించేసినాడు. ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడు, మాకు న్యాయం చేయలేదు సిఐఏ. మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉన్నది, మీరే నన్ను కాపాడాలా అంతే సార్. నారాయణరెడ్డిపల్లె ముదినేనవాండ్లపల్లెకు చెందిన వారాదిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా బండరాళ్లతో కొట్టి చంపడం జరిగింది. పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారని, తమకు న్యాయం జరుగుతుందా లేదా అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆస్తులను పోగొట్టుకుని ఎన్నో అవమానాలను భరించి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి రోజులు వస్తాయని భావించిన టీడీపీ కార్యకర్తలకు నిరాశ ఎదురవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్డొచ్చిన వారిని అనగదొక్కి వైసీపీ దమనకాండకు పాల్పడిందో ఇప్పుడు అదే విధంగా టీడీపీ ప్రభుత్వం హయాంలో కూడా అదే జరుగుతోందని కార్యకర్తలు వాపోతున్నారు. టీడీపీ కార్యకర్తలకు రక్షణ కరువైతే రాబోయే ఎలక్షన్స్ లో వారి ఆత్మస్థైర్యం, మనోధైర్యం దెబ్బతింటే ప్రభుత్వానికి మేలు జరుగుతుందా అన్నది టీడీపీ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా టీడీపీ కార్యకర్తలకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.